హాయ్ ఫ్రెండ్స్, అయితే అఫీషియలీ టీఎస్ జెన్కో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా వెబ్ నోట్ కూడా రిలీజ్ అయింది. సో అదే మనము ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాం. ఆల్మోస్ట్ 25th 24th నుంచి చెప్పాం, ఎప్పుడైతే హాల్ టికెట్ రిలీజ్ కాలేదో. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వకుండా ఉండడానికి టీఎస్ జెన్కో వాళ్ళైతే చాలా ట్రై చేశారు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ 2 times పోస్ట్ పోన్ అయింది, ఈసారికి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయొద్దు. ఈసీ పర్మిషన్ ఇచ్చిందంటే అది 1 day అయినా 2 days బిఫోర్ అయినా సరే మనము ఎగ్జామ్ కండక్ట్ చేద్దామనేటువంటి ఉద్దేశంలో మేనేజ్మెంట్ పోయింది. బట్ అట్ లాస్ట్ పర్మిషన్ అయితే రాలేదు. రాకపోయేసరికి వాళ్ళకి పోస్ట్ పోన్ తప్ప ఇంకొక మార్గం లేదు. సరే, ఒకవేళ పర్మిషన్ వచ్చి ఉంటే నిన్ననో మొన్ననో ఒకవేళ ఈసీ నుంచి పర్మిషన్ వచ్చి ఉంటే ఎగ్జామ్ కండక్ట్ అయ్యేదా అని అంటే అప్పుడు కూడా కండక్ట్ కాకపోయేది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ ఆల్సో. అంటే ది ఆర్గనైజేషన్ వాంట్స్ టు కండక్ట్ ది ఎగ్జామ్, కానీ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ కండక్టింగ్ ది ఎగ్జామ్. ఎందుకంటే ఇన్ ఏ సిచ్యువేషన్ ఆఫ్ ఎగ్జామ్ వేర్ ఎగ్జామ్ సెంటర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ ఇట్ ఈస్ అ స్టేట్ వైడ్ ఎగ్జామ్. స్టేట్ వైడ్ ఎగ్జామ్ సెంటర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అ లిమిటెడ్ ప్లేస్. సో అలాంటప్పుడు ఒక అట్లీస్ట్ ప్రయర్ 7 days నోటీస్ లేకుండా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, టెక్నికలీ కరెక్ట్ కాదు. దాని మీద ఎవరైనా మళ్ళా స్టూడెంట్స్ కోర్టుకు పోయినా అప్పుడు అది 100% ఇష్యూ అవుతుంది. సో ఇన్ కేస్ ఈసీ నుంచి పర్మిషన్ వచ్చినప్పటికీ వాళ్ళు కండక్ట్ చేద్దామన్నా ద సిచ్యువేషన్ విల్ ఫైనలీ కమ్ డౌన్ టు పోస్ట్ పోన్. అండ్ తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్పానంటే, ఇన్ కేసు పోస్ట్ పోన్ అయితే ఒక 2 weeksలో పెడతారు లేదా జూన్లో పెడతారని నేను టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ పెట్టాను. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత ఉండొచ్చు పోస్ట్ పోన్ అయినటువంటి ఈ జెన్కో ఏఈ కెమిస్ట్ ఎగ్జామ్. అంటే ఒకవేళ ఈసీ నుంచి పర్మిషన్ వచ్చుంటే కనుక ఒక 14 daysలో వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయవలసిందే. అండ్ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాలి. అప్పుడు జూన్లో వస్తుందా ఎగ్జామ్ అని అంటే, జూన్ కూడా దాదాపుగా ఒక 20% ఛాన్సెస్ ఉన్నాయి జూన్లో రావడానికి. జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే జూన్లో గ్రూప్ 1 ఎగ్జామ్, ఇంకా సమ్ అదర్ పోస్ట్ పోన్ ఎగ్జామ్స్ చాలా గానం సెంట్రల్ ఎగ్జామ్స్ ఆ డేట్స్లో అక్కడ అకామిడేట్ అవుతాయి. మరి చెప్పలేము, ఒకవేళ టీఎస్ జెన్కో ఏ విధంగా యాక్ట్ అవుతుందో, అందరికంటే ముందుగానే వెబ్ నోట్ రిలీజ్ చేయడము, సెంటర్స్ అనౌన్స్మెంట్ చేయడము, అట్లా ఏమైనా ఉంటుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో జూన్లో కండక్ట్ అవ్వడానికి అయితే 20% ప్రాబబిలిటీ ఉన్నది ఇప్పటికి నాకు అర్థమైనంత వరకు. ఇట్స్ నాట్ అఫీషియల్. ఒక 80% అంటే 20% మాత్రమే ఉంది. 80% కండక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు జూన్లో. జూలైలో కండక్ట్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉన్నది. సో ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు మార్చ్ అయిపోతుంది, ఏప్రిల్, మే, జూన్, ఇంకా 3 months వచ్చింది మళ్ళీ. సో ఈ 3 months యాక్చువల్లీ ఏంటంటే ఈ పోస్ట్ పోన్ అవ్వడం అనేది మోస్ట్ అన్లక్కీ థింగ్. ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ చాలా బ్రేకులు పడి డిస్టర్బ్ అయ్యారు. ఈ పెద్ద బ్రేక్, ఇది చాలా పెద్ద బ్రేక్. 3 months ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. సో అగైన్ చాలా డిఫికల్ట్ అనమాట ప్రిపేర్ అయిన వాళ్ళకి. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ బోన్ ఇన్ డిస్కైజ్ ఫర్ దోస్ హూ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. సో ప్రిపేర్ కాని వాళ్ళకి మళ్ళీ ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశము. మీరు అగైన్ యూ కెన్ గో ఫార్వర్డ్ విత్ యువర్ ప్రిపరేషన్. సో దట్స్ ఇట్ కంప్లీట్. ఒక 2-3 days నుంచి స్టూడెంట్స్ అందరినీ కూడా, కమ్యూనిటీని మొత్తం కూడా అన్సర్టనిటీలో పడేసిన టీఎస్ జెన్కో ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ ఎపిసోడ్ ఫైనల్గా ఒక సుఖాంతానికి వచ్చింది. సో దట్స్ ఇట్. సో విత్ దిస్ నోట్ ఐ విల్ క్లోజ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అగైన్. ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నా కూడా విల్ కీప్ పోస్టింగ్. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ నిఖిల్ నాక అప్డేట్స్ అని కొట్టండి, టెలిగ్రామ్లో వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.